ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలా రోజుల తర్వాత మరలా మీతో కలిసి ఈ విధంగా వాక్య ధ్యానం చేయడానికి, ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు కృప చూపినందుకు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. దేవుని సన్నిధిలో ఈ విధంగా ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల దినాలలో మనము కూడుకోవడం, లేకపోతే మనము ఈ విధంగా ధ్యానం చేయడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చాలా కాలం తర్వాత మీతో కలిసి మాట్లాడే కృపను, ధ్యానం చే కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయము 23వ వచనం. ఆ గడియలో వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూర్చొని ఉండిరి. 30వ వచనం నుండి, ఆయన వారితో భోజనం చేయి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టెను. వారి కన్నులు తెరవబడెను, వారు గుర్తుపట్టిని. అంతటా ఆయన వారిని అదృశ్యుడైను. అప్పుడు వారు త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు బోధించుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పునరుద్ధానం తర్వాత ఈ మార్గంలో తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో మన హృదయము ఎందుకు మండలేదు? ఇది గొప్ప విషయం. ఇది వాళ్ళు అంటున్నటువంటి మాట, నేను అంటున్నది కాదు. కానీ వారు అంటున్నారు, మన హృదయము ఎలా మండలేదు? దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, వారు ఎప్పుడూ కూడా ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం చేత మండుతూ ఉండాలట. దేవునికి స్తోత్రం. మండుతూ ఉండాలి. ఆ మంట వ్యక్తి జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనే మంట ఎక్కువ అవ్వాలి. అది ఇక్కడ వారితోటి ఈ అమ్మాయి మార్గంలో ప్రభు ఇద్దరితో కలిసి వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు, వారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు, వారితో కలిసి సంభాషణ చేస్తున్నప్పుడు వారు అనుకుంటున్నారు, ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన హృదయం ఎందుకు మండలేదు? ఎస్, ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఈ పాఠ్య భాగంలో దేవుడు మనకు కనపరుస్తున్న విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము చేత మన జీవితాలు కట్టబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. పునరుద్ధానము తర్వాత ప్రభుల వారు ప్రత్యక్షమైనటువంటి చాలా అరుదుగా లేకపోతే తక్కువగా ప్రత్యక్షతను మనము చూస్తాం. దీంట్లో మొదటిగా శిష్యులతో ఆయన ఈ మార్గంలో నడుస్తూ వెళుతున్నప్పుడు మాట్లాడినటువంటి సందర్భము. వారితోటి మాట్లాడుతున్నప్పుడు వారు తలలు వంచి నడుస్తున్నారంట. మీరు అక్కడ చూస్తే తలలు వంచి నడుస్తున్నారు. అంటే ఎందుకు హృదయం మండలేదు అంటే, వాక్యము నమ్మకము లేకపోతే నీ హృదయం మండదు. మొదటిగా ఇక్కడ మనం చూస్తుంది, వారు చూడండి, ఆయన వారితోటి మాట్లాడుతూ వారికి అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును సంగతియే, ఆయన దేవుని ఎదుట ప్రజల ఎదుట క్రియలను వాక్యమును శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకుల అధికారులు ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించిరో, శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేల్ విమోచించబోడువాడు ఈయనే అని నిరీక్షణ ఉంచితిమి. ఇదియుగాక ఈ సంగతి జరిగినకి 3 దినములు జరిగెను. చూడండి, అక్కడ వారు దుఃఖముఖులై ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీకు తెలియదా? 3 రోజులైంది ఆయన సిలువేసి, ఆయన శిష్యులేమో ఆయన తిరిగి లేచాడని చెప్తున్నారు. మరి ఇదేమో మాకేమో అర్థం కావట్లేదని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఏంది మీరు మాట్లాడేది? లేఖనములు నమ్మకం ఉంచితే గుర్తుంటాయి. గుర్తుపెట్టుకుంటే నమ్మకము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం మనం నమ్మినప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. నమ్మకం పెరగాలి దేవుని మీద. దేవుని యొక్క వాక్యం గుర్తుపెట్టుకొని నెమరేస్తూ, అందుకే ధర్మశాస్త్రంలో దివారాత్రములు ధ్యానించాలంట. దేవుని ధ్యానించకపోనందుకు వారు దుఃఖముఖులై ఉన్నారట. ఎందుకు ఈరోజు మనిషి జీవితంలో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మార్గంలో నడుస్తున్న ఇద్దరు దుఃఖముఖులై ఎందుకున్నారంటే, నమ్మకం లేక దుఃఖముఖులై ఉన్నారు. ఈరోజు చాలా మందికి నమ్మకం లేదు దేవుని మీద. దేవుడి కార్యం చేస్తాడా? పునరుద్ధానపు అనుభవంలో ప్రభువులో మనం నిలిచి ఉన్నాం కాబట్టి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. వాక్యాన్ని ధ్యానించండి. ప్రభువా, ఈ వాక్యము చేత నేను నా నిరుత్సాహ పరిస్థితులన్నీ కూడా చక్కపరిచి నేను నీ కొరకు బ్రతకడానికి నాకు సహాయము చేయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము నీ లోపల ఎంతవరకు పనిచేస్తుందో అంత అపనమ్మకాన్ని తొలగిస్తుంది, అంత అధైర్యాన్ని తొలగిస్తుంది, అపవిత్రతను తొలగిస్తుంది, బలహీనతలు తొలగిస్తుంది. నీలో ఉన్న ప్రతి విధమైన చీకటి సంబంధమైన క్రియలన్నీ కూడా తొలగిపోతాయి. అదే అంటున్నాడు ప్రభు. అంటున్నాడు, మీకు ఎందుకు హృదయం మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? చాలా నమ్మలేదు కాబట్టే వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారండి. నేను అందుకే అంటే మనం జ్ఞాపకం చేసుకున్న సుగంధ ద్రవ్యాలు తీసుకొని రావడంలో గల ఉద్దేశం ఏంటంటే, నమ్మకం లేదు, ఆయన దేహాన్ని భద్రపరుద్దాం అనేటువంటి అపనమ్మకంతో కొనసాగుతున్న యూదుల, పరిసయ్యులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తల్లులు, ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారందరూ రాత్రి కొనుక్కొని తెల్లవారుజామున రావడం, ప్లస్ వీరు కూడా నిరుత్సాహముతో దుఃఖముఖులై వారు నడిచి వెళ్తుంటే ప్రభువానికి ప్రత్యక్షమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనకు జ్ఞాపకం చేసేది ఒకటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నాము, దేవుని యొక్క ప్రత్యక్షతలో సంపూర్ణతను మనం అనుభవిస్తున్నాము. దేవుని యొక్క ప్రత్యక్షత సంపూర్ణత మనం అనుభవిస్తున్నప్పుడు మనం వాక్యమును ధ్యానిస్తూనే ఉండాలి. వాక్యం మనం ధ్యానిస్తున్న కొలది దేవుని యొక్క ప్రత్యక్షత, నమ్మకం దేవుని మీద దివారాత్రములు. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ. కదలని అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. కదలని అనుభవం, నిరీక్షణ కలిగినటువంటి జీవితం మనుషుల వైపు చూస్తే కలిగేది కాదు, క్రీస్తు వైపు చూస్తే. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గురించిన వినుట వలన మాత్రమే, అది క్రీస్తును గురించిన వినాలి. యేసు ప్రభు వారి యొక్క వాక్యం నీలో కార్యము జరుగుతున్న కొలది, వాక్యమైన దేవుడు నీతో సహవాసం చేసే కొలది, దేవుని యొక్క వాక్యము నీలో మాధుర్యము, నీలో ఉన్న ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి దేవుడు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే దేవుని మీద నమ్మకము కలగడం. దేవుని మీద పూర్తిగా నమ్మకం కలగడమే ప్రేమ దేవుని బిడ్డారా. దేవుని మీద నమ్మకం కలిగినప్పుడు మనం అడగడానికి హక్కుదారులం అవుతాం. అందుకనే గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మనము బాలులము కాదు, మనము సంరక్షణ కింద లేము, క్రీస్తు అనే వారసులమయ్యాం మనము. దేవునికి స్తోత్రం. వారసుడు ఎప్పుడు కూడా పొందుకుంటాడు. వారసత్వ హక్కు యేసుక్రీస్తు ద్వారా. ఇజ్రాయేలీలు ఏ హక్కులోనికైతే వారు ప్రవేశించారో, ఏ హక్కులో అయితే వారు జీవించారో, అదే హక్కులో ఇక్కడ నిరుత్సాహముతో వారు ఉంటున్నారు. రెండోది, యేసయ్య వారితో కలిసి ముచ్చటించినా కూడా వారు స్పర్శ లేనటువంటి అనుభవం ఉన్నారు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, నేను జాగ్రత్తగా వినండి. రెండో విషయానికి, వారు యేసే వారితో కలిసి మాట్లాడుతున్నా, సంభాషణ చేస్తున్నా వారి జీవితాల్లో ఆ తాకిడి రాట్లే. యేసయ్య మనతో ఉన్నాడు. అక్కడ మీరు చూస్తే యేసయ్య వారికి అదృశ్యమైనప్పుడు అనే మాట ఉంది. అదృశ్యమైన తర్వాత ఆలోచన చేస్తున్నారండి. అదృశ్యమైన తర్వాత చూడండి, అదృశ్యాన్ని విషయం ఎందుకు ఇక్కడ అంటే, అప్పటిదాకా ప్రభువారితో మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రభువారితో కలిసి సంభాషణ చేస్తూనే ఉన్నాడు, ప్రభువారితో కలిసి వారితో కలిసి ఆయన భుజించడానికి కూడా కూర్చున్నాడు. వారికి ఏ విధమైన స్పర్శ లేదు. అంటే వాక్యము నీ లోపల నమ్మకం ఉంటే నీ పక్కన ఉండి నడిపించగలిగిన ఇమాన్యుయేలు దేవుడుగా నీతో ఉండి నడిపించగలిగిన అద్భుతమైన దేవుడు. మరణము తర్వాత ఆయన మనకిచ్చిన అష్యూరెన్స్, లేకపోతే మనకిచ్చిన నమ్మకం ఏంటంటే, మన జీవితంలో దేవునితో కలిసి నడవడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని బిడ్డలుగా జీవించడం, ప్రభు బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతూ అనేకులు ఎదుట ఆయన సాక్షులుగా మనం నిలబెట్టుకోవడానికి ప్రభు ఇష్టపడతాం. అదే విషయాన్ని ఆయన వారితో మాట్లాడుతున్నాడు, వారితో నడుస్తున్నాడు, కానీ వారు ఎరగక ఉన్నారు. హనోకు దేవునితో నడిచాను, దేవుడు అతన్ని కొనిపోయాను అని ఉంది. దేవునితో కలిసి నడిచేటప్పుడు ఆయన చూడగలగాలి, ఆయన స్పర్శ అనుభవించగలగాలి. ఈరోజు చాలామంది విశ్వాసి జీవితంలో ప్రభు మనతో నడుస్తున్నా, ప్రభు మనతో ఉన్నా స్పర్శ తెలియట్లే. ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణతలోనికి మనం రాలేకపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణతలోనికి మనం రాలేకపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు నాతో ఉన్నాడనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన కూడా మనం డెవలప్ కావట్లే. కారణం ఏంటంటే, సచ్చిన శవంలాగా బ్రతుకుతున్నాం మనం.
యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఎముకల లోయ ఎలాగైతే ఉందో అలాగే ఈరోజు క్రైస్తవ జీవితము సంఘాలు కూడా బ్రతుకుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సజీవమైన దేవుని యొక్క వాక్యం నిన్ను మృతమైన స్థితిలో నుంచి, మృతమైన పరిస్థితుల నుంచి, నిరుత్సాహ పరిస్థితుల నుంచి నేను విడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను సంపూర్ణమైనటువంటి దీవెనలోకి నింపి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడోది, మా హృదయం ఏల మండలేదు అనే మాట. ఎంత గొప్ప విషయం అండి ఇది. హృదయం మండలేదంట. అంటే నేనేమంటానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మిక ఉనికి మానవుల్లో కలగాలి. అదేంటంటే దావీదుకు ఉన్నటువంటి ఆసక్తి ప్రజల్లో లేకుండా పోయింది. అందుకనే ఆమోస్ అంటాడు దావీదు గుడారమును ఆయన కడతాడు అనే విషయం. దావీదుకున్న ఆసక్తి కానీ, దావీదుకున్న దేవుని మీద ఉన్న తృష్ణ, దేవుని కొరకున్నటువంటి ఆసక్తి ఈరోజు మనిషి జీవితంలో, సంఘ జీవితంలో లేవు. కాబట్టి నిలువెచ్చిన స్థితి, కట్టెలు కాలట్లేదు. బలిపీఠం మీద ఆ బలిపీఠం మీద ఏదైనా ఒక అర్పణ మనం అర్పిస్తే ఆ అర్పణ పూర్తిగా దహించబడకుండా ఏమీ కాదు. దహనము జరగాలి అంటే నీ అంగీకారం కావాలి. దహించబడి అనుభవంలోనికి నేను వచ్చినప్పుడు మాత్రమే పరిపూర్ణతలోనికి మనము ప్రవేశిస్తాం. ఆ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవిత ఉనికి నీ హృదయంలో, నా హృదయంలో ప్రభు కలిగించాలని ప్రభు ఇష్టపడతాం. అందుకనే ఇక్కడ వారు మాట్లాడుతూ, ఎందుకు మన హృదయం మండలేదు? దావీదుకున్న ఆసక్తి ఆ రోజు యేసుక్రీస్తు కాలం నాటి ప్రజలలో లేదు కాబట్టే వారు మండట్లేదు. ఇతరులు మన్నించబడుతుంటే ఓర్చుకోలేకపోయారు. ఇది క్రైస్తవ సంఘంలో జరుగుతున్న అవినీతి దుర్మార్గం. ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఇది ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి. మనం మండాలి. ఇతరులు మన్నించబడుతుంటే వారి నుంచి మనం కూడా మన్నించబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. మనం మన్నించబడాలి. మనం మన్నించబడి ఇతరులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా, ఇతరులు దేవునితో సమాధాన పడుతున్నప్పుడల్లా మనం కూడా వారితో కలిసి మన్నించబడాలి. ఎందుకు నేను మండలేదు ప్రభువా అని అడగాలి మనం ప్రభుని. మనం ప్రభుతో సహవాసంలోకి రావాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఈరోజు నా జీవితంలో అదే దేవుడు కోరుకుంటున్నాడు. మండించబడాలి. మండించబడేటువంటి ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు యొక్క కార్యాలు ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. ఇక్కడ వారితో కలిసి నడుస్తున్నాడు, వారితో కలిసి సంభాషణ చేశాడు, వారితో కలిసి భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు అర్థమైంది ప్రభు మనతో ఉన్నాడు. యేసయ్య, ఈయన మరణము గెలిచి లేచిన యేసయ్య నీతో నడవగలడు, నీతో సంభాషణ చేయగలడు, నీ పక్కన నిలవగలడు. ఈ గోడలు ఆపలేవు, ఈ ప్రకృతి ఆపలేదు, ఈ దేవాలయ సంబంధమైన ఏది కూడా ఆయన ఆపలేదు. ఆపడం కుదరదు. ఎందుకంటే సర్వ అధికారం కలిగిన దేవుని కుమారుడు ఆయన. సర్వ అధికారం కలిగిన దేవుని కుమారుడిగా ఈ భూమి మీద ప్రకటించబడ్డానికి, ఈ భూమి మీద ప్రచురించబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఉద్దేశం భూమి మీద నెరవేరింది. దహించబడినటువంటి బలిపీఠం మీద ఎప్పుడైతే నీ కోరికలన్నీ కూడా ఆ దహించబడిన బలిపీఠం మీద వేస్తావో, లేకపోతే బలిపీఠం మీద ఉంచుతావో, ప్రభు యొక్క ఆత్మ చేత వాటినన్నింటినీ, అందుకే యోహాను సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, ఆయన అగ్నితో బ్యాప్టిజం ఇచ్చును. అగ్నితో బ్యాప్టిజం ఇస్తాడు. ఆ అగ్ని నీ లోపల ఉన్న పాప మష్టుని కాల్చివేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి కొంటామండి, సర్వీసింగ్ ఇస్తూ ఉంటాం. ఎందుకు? సర్వీసింగ్ చెయ్యకపోతే అది మరలా పనిచేయడం కుదరదు. సర్వీసింగ్ కాకపోతే, సర్వీసింగ్ చేస్తే అది సరి అవుతుంది, అది మరలా రన్నింగ్లోకి వస్తుంది, అది మరలా ఉనికిలోకి వస్తుంది. ఆ పని లేకపోతే ఆ యొక్క విధానం మరలా అది రెన్యూల్ చేయబడుతుంది. ఈరోజు ప్రభువు కూడా మనం కోరుకునేది ఏంటంటే, దేవునితో నువ్వు సహవాసము, ఈ బలిపీఠం మీద నువ్వు పండేయబడిన తర్వాత నీ పాపము, నీ అపవిత్రత, నీ బలహీనతలు, నీకు దేవునికి ఉన్న ప్రతి అడ్డుగోడలని తొలగిపోయిన తర్వాత నిన్ను పరిపూర్ణంగా దహిస్తాడు దేవుడు. అందుకే శిష్యరికపు విలువది. తన్ను తాను ఉపేక్షించుకున్నాను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకున్నాను వెంబడించాలి. ఇది గొప్ప విషయం. తన్ను తాను ఉపేక్షించుకోకపోతే మన జీవితాల్లో గొప్ప దీవెనలు మనము పొందుకోలేము.
ఉపేక్షించుకోకపోతే సంపూర్ణతలోకి మనం రాలేము. ఉపేక్షణ జరగాలి, లోపల ఉపేక్షణ జరగాలి. లోపల నీకు దేవునికి సంబంధం కలిగినప్పుడల్లా నీ లోపల ఉన్నటువంటి సాతాను క్రియలు, లోక సంబంధమైన ఆశలు, అపవిత్రత, బలహీనతలు, క్షమించలేని అనుభవాలు, అపవిత్రత అన్నీ కూడా నీ నుంచి బయటికి పోవాలి. దహించబడుతున్నప్పుడు జరుగుతున్న ప్రక్రియ దహించబడి మొత్తం బూడిదైపోవాలి, నీ ఆలోచనలన్నీ. అందుకే సామెత గ్రంథములు అంటాడు గ్రంథకర్త, నీ ఆలోచనలు ఆయన మీద పెట్టు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మన ఆలోచనలు మన విషయాలన్నీ కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఆయన మన గురించి ఆలోచించి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన ఆలోచన ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి మన వంతు మనం ప్రయాసపడితే ఖచ్చితంగా ప్రభు మనల్ని దీవిస్తాడు. అదే విషయాన్ని నాకు మండాలి అంటే ఆ బలిపీఠం మొత్తం కాల్చబడాలి, బూడిదవ్వాలి. ఆ బూడిదైన తర్వాత ఆయన ఎప్పుడు అది మండించాలో మరలా అది మండిస్తాడు. ఆయన మండిస్తాడు. మాటికి మండించగలిగిన వాడు, మాటికి మంటను కలిగించగలిగిన వాడు, మాటికి ఆ మంట ఎక్కువయ్యే కొద్దీ ప్రభువు కొరకు ఈ భూమి మీద కరిగిపోతూ ప్రభువు కొరకు వెలిగించబడుతూ ఉంటాం. అందుకే యేసే అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగు అనే విషయాన్ని ఎందుకు ప్రభు జ్ఞాపకం చేశాడంటే, ఆ వెలుగులో కరిగిపోయే విధానం ఉంది. కరిగిపోతున్న కొలది వెలుగు ప్రకాశవంతంగా బయటికి నువ్వు వెలగాలి, నువ్వు కరిగిపోవాలి. నీ శరీరము, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ధనము, నీ టాలెంట్ కరిగిపోతూ ఉండాలి. ప్రభు కొరకు ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశతలో ప్రభు తాను అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఇదిగో మేము మండించబడలేదు, మండుతూ ఉండాలి. ఎప్పుడు మండుతూ ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు మంట మండిస్తాం, బయటికి పోయినప్పుడు ఆరిపోవడం కాదు. ప్రార్థనలో చదువుతున్నప్పుడు మంట మండించడం, ప్రార్థనలో ఉన్నప్పుడు మంట మండించడం, బయటికి పోయిన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే కుదరదు. అది దుస్తుల ఆలోచన, అది అపవిత్రత, అది బలహీనతలు, అది దేవునికి ఆయాసకరమైన క్రియలు, దేవునికి దుఃఖము తెచ్చున్నవి, దేవుని బాధ పెట్టినవి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయనకి మనల్ని మనం లొంగుతామో, మనకు లోబడతామో, ఖచ్చితంగా మంట మండిస్తాడు. మంట మండించే కొలది ఏమవుతుందంటే మన జీవితంలో ఆయనకి ఇష్టానుసారంగా మనము బ్రతుకుతాం. ప్రియమైన దేవుని ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది దేవుని యొక్క ఉద్దేశము, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనం ఉన్నాము. ఈ ప్రణాళికలో ఉన్నాము కాబట్టే మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రభువుకి అప్పగించుకునే కొలది మనల్ని ఆయన మండిస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ 24వ అధ్యాయం ప్రకారం, లూకా సువార్త 24వ అధ్యాయం, మన హృదయం ఎలా మండలేదు. ఎంత గొప్ప విషయం అండి. మన హృదయం ఎలా మండలేదు అనే విషయాన్ని జ్ఞాపకం. దేవుని సన్నిధిలో మన హృదయం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. అది ఆయన ఉద్దేశం. మండుతూ ఉండాలి. మండినప్పుడల్లా ఆ మంట ఇతరులను కూడా మండిస్తుంది. అందుకే యోహాను భక్తుని గురించి, బాప్టిస్మ్ ఇచ్చే యోహాను భక్తుని గురించి ప్రభు అన్నాడు, అతడు మండుచూ ప్రకాశించున్నాడు. అతని వెలుగులో ఉండి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభు అన్నమాట, 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ప్రభు అన్నమాట, అతడు మండుచూ ప్రకాశించిన దీపమైండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆ వెలుగు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందము పరలోక రాజ్యపు విస్తరణలో పనిచేస్తుంది. దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఈ వెలుగు, ఈ ప్రకాశత, ఈ సంపూర్ణత నీ దేహం మీద పనిచేసినప్పుడల్లా ఆయన కొరకు మనం గొప్ప కార్యాలు చేయడానికి ముందుకి వస్తాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు జ్ఞాపకం చేసేది ఒకటే, మనము దేవుని బిడలము, దేవుని కొరకు బ్రతుకుతున్న వారము, దేవుని బిడలమైతే, ఆయన కుమారులమైతే ఎప్పుడు మండుతూ ఉండాలి. హృదయం మండుతూ ఉండాలి. ఆయన కొరకు మంట మండుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా. అందుకే బాప్టిస్మ్ ఇచ్చి యోహాను భక్తుడు, ఆయన ఇదిగో ఆయన చేత ఉంది. ఆయన ఖచ్చితంగా తన కళ్ళమును శుభ్రపరుచుకున్నాడు. ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్టిస్ము ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఇది గొప్ప విషయం. అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్టిస్ము. ఈ అగ్ని నీ జీవితంలో పాపాన్ని దహించాలి,
ఈ అగ్ని నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన క్రియలను, దుష్టత్వాన్ని, పాపమును, చెడు స్వభావమును నీలో నుంచి తొలగిపోయేలాగా ప్రభు సన్నిధిలో చేయాలి. అదే ఆయన ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతుకుతున్న మనము, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనము మన జీవితంలో ఎక్కడ కూడా దేవునికి ఆయాసకరమైనది ఎక్కడ కూడా ఉండకూడదు. అదే ఆయన ఉద్దేశం, అదే ఆయన ప్రణాళిక, అదే ఆయన కోరుకున్నది. అదే ఆయన ఈ భూమి మీద ఆయన మన కోసం చేయాలనుకుంది కానీ, ఆయన మన కోసం చేయాలనుకుంది కానీ మనం ఎప్పుడు మండుతూ ప్రకాశిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో గొప్ప సాక్ష్యాలుగా మనము ఉంటాం. గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యము క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించడానికి. అందుకనే వారు అంటున్నారు, మా హృదయం ఎలా మండలేదు. ఈరోజు చాలా సంఘాలు మండట్లే. పరిశుద్ధాత్మతో నింపబడితే, భాషలతో నింపబడితే అంత మాత్రాన కాదు, నీ హృదయం ఎప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం గలవారంగా మనం ఉండాలి. అన్యోన్య సహవాసం. ఈ సహవాసం మనుషులు ఇచ్చేది కాదు. ఈ సహవాసము దేవుని ద్వారా మనకు కలిగిన సంపూర్ణత, దేవుని ద్వారా మనకు కలిగిన పరిపూర్ణత, దేవుని ద్వారా మనకు కలిగినటువంటి సంపూర్ణమైన దీవెన. అదే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే అక్కడ వారు మాట్లాడుతూ మన హృదయం ఏల మండలేదు, వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. ఈ ప్రశ్న నా జీవితంలో ప్రభు మనకి ఇస్తే ఏం సమాధానం చెప్తాం ఈరోజు? ఏ సమాధానం నీ లోపల నుంచి వస్తుంది? ఆగు ప్రభా, నేను ఇంకా నా బిడ్డల్ని బాగు చేసుకోవాలి. ఇంకా ఆగు ప్రభా, ఇంకా నా ఇంట్లో బాగు చేయాల్సింది చాలా ఉంది. ఇల్లు అన్నీ చేసుకో, దేవునితో కలిసి నడవడానికి ప్రభువా దాంట్లో నీతి ఏంటో నాకు నేర్పించయ్యా. దేవుళ్ళు అంట మనం నిలిచి ఉంటే ఆయన నీతి మనలో నెరవేర్చున్న కొలది ఆ నీతి యొక్క సంపూర్ణత నీలో పనిచేసే కొద్దీ నీతో కలిసి నడుస్తున్నప్పుడు ఆయన స్వరూప్యం మనలో ఏర్పడుతుందంట. పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకుంటే మీరు క్రీస్తు పోలికే మీలో కనపడుతుంది, నా పోలిక కనపడదు. నేను ఎవరినండి అంటున్నాడు ఆయన. నేను ఒక్కరికి ఇద్దరికి మాత్రమే బ్యాప్టిజం ఇచ్చిన, గొప్ప విషయం అని అంటాడు ఆయన. ఎందుకంటే ఒకవేళ బ్యాప్టిజం ఇచ్చిన చాలామంది ద్వారా నేను కూడా గుంపును ఏర్పరచుకుంటున్నాను అనుకుంటున్నారేమో. కాదు, యేసు ప్రభువారు ఆయన మంచి కాపరి, ఆయన మనందరి గురువు, మనందరికీ క్షేమాధిపతి ఆయనే జీవాధిపతి, ఆయనే మరణముల నుండి జీవంలో దాటింపజేసే శక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు ఆయనే. అందుకని ఈ మంట నా బ్రతుకు కాలమంతా ఉండాలి, నా బ్రతుకు కాలమంతా ఉండాలి. చాలామంది బిడ్డలు బ్యాప్టిజం కొరకు ముందుకు వస్తున్నారు. వారితో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభు నీతో కలిసి ఒక తీర్మానంలోకి వస్తున్నాడు. నువ్వు ప్రభు కొరకు, వివాహం కొరకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు. వివాహం అక్కడ జరగబోతుంది. ఇక్కడ నువ్వు బ్యాప్టిజం ఇచ్చుకుంటున్నావు, ఎంగేజ్మెంట్ కొరకు అక్కడికి వెళ్ళబోతున్నావు, పెళ్లి చేసుకుంటాడు. ఈ మంట నీ లోపల రోజు రోజుకి ఎక్కువ అయ్యే కొద్దీ దేవుడు తన స్వరూప్యంలోకి, సంఘము, సిద్ధపడిన సంఘము, అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా నేను సిద్ధపడాలి. ఈ మంట నిన్ను రాకడలో ఎత్తబడేవారి గుంపులో, థ్యాంక్ యూ జీసస్, ఎత్తబడేవారి గుంపులో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినండి, వాక్యము లోతులోకి వెళ్ళండి, వాక్యము చేత గర్దించబడినప్పుడు లోబడండి, దేవునికి లోబడి యథార్థంగా బ్రతకడం ఏంటో తెలుసుకోండి. ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలో ఏమైనట్టు తొలగించి, దుష్టత్వము, పాపము, అపవిత్రత, బలహీనతలు మర్చిపోకుండా నేను ఆరాధించే కృపను నాకు దయచేయ్యా. నేను ప్రభు పేరట జ్ఞాపకం చేసినప్పుడు ఆయన నిన్ను మర్చిపోను, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతం చేయనుగాక. నీ జీవితంలో ప్రతి అంశంలో గొప్ప కార్యాలు ప్రభు చేయనుగాక. ఆయన కృపతో నింపి, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు, సమృద్ధి, క్షేమము, సమాధానం నీకు, నీ కుటుంబానికి, నీ క్షేమాభివృద్ధి, నీ సంఘానికి ప్రభు అనుగ్రహించి అనుగ్రహ ఆశీర్వాదంతో ప్రభు నింపునుగాక. ఆయన తన సన్నిధి కాంతి తోడుగుంచి నడిపించను గాక. ఆయన యెహోవా సన్నిధి కాంతి, యెహోవా ప్రసన్నత మీ మీదను, మీ కుటుంబాల మీదను సమృద్ధిగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు నడిపించును గాక. అదే విషయం, మంట మండిస్తే ఇతరులు కూడా మనల్ని బట్టి మండుతూనే ఉంటారు. ఆ కట్టె ఎక్కడికి పోయినా కాలవడానికి ఇష్టపడుతుంది, కాల్చబడాలి. నువ్వు కాల్చబడుతున్నావు అంటే మంచిది, ఇంకా కాల్చబడకపోతే ఇక ప్రభు దగ్గరికి రా. ప్రభు నన్ను కాల్చయ్యా అని సరిచేయి, నాలోని భక్తిహీనత మస్టు తొలగిపోయేలాగా నాకు సహాయం చేద్దాం. ఆ విధానంలోనికి, సంఘములోనికి నువ్వు వస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు తన సన్నిధి కాంతి తోడుగుంచి నడిపిస్తాడు. ఆ మంట నీ లోపల, నీ వ్యక్తిగత జీవితంలో పదే పదే జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు నిన్ను ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మహోన్నతుడు అయిన మా పరలోకపు ప్రేమైన తండ్రి,
ఈ మాటలు నీ బిడ్డలతో కలిసి నేను ధ్యానించిన. నేను ఏదో గొప్ప జ్ఞానవంతున్నా నేను రావట్లేదు, కేవలం నీ కృపను బట్టి మాత్రమే. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైన దీవెన, నూతనమైన ఆశీర్వాద, నూతనమైన కృప, నూతనమైన క్షేమాభివృద్ధి సంఘానికి దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. వారి హృదయం ఎప్పుడు మండుతూ నీ కొరకు బ్రతుకుతూ అనేకులు ఎదుట సాక్షులుగా మీరు వాడుకోమని, పునరుద్ధాన ప్రత్యక్షత దినాల్లో ఆశీర్వాదములు, కృప, కనికరం, క్షేమాభివృద్ధి సంఘానికి దయచేయండి. ఎంతమంది అయితే నిలువెచ్చిన స్థితిలో ఉన్నారో, ఎంతమంది ఇంకా నీకు దూరంగా బ్రతుకుతున్నారో వారందరినీ మండించండి. బ్యాప్టిజం తెచ్చుకుని బిడ్డలు బ్యాప్టిజం తెచ్చుకునేలాగా సహాయం చేయండి. తీయించుకున్న వాళ్ళు మండుతూ అనేకులు ఎదుట నీ వెలుగును ప్రకాశించే కృపను లార్డ్ ఆశీర్వాదమును దయచేయండి. నీ కృపాక్షేమము సంఘానికి, సంఘము లోపల ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు, మహిమ, ఘనత మీ నామానికి చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమై, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మ దేవుని కరుణ, సహవాసం, సమాధానం సదాకాలం మన తోడే నడిపించి ఆశీర్వదించును గాక.